మన దేశంలో రోడ్డు మీద తిరిగే ప్రతి వెహికల్ కి మోటార్ ఇన్సూరెన్స్ ఉండటం అనేది తప్పనిసరి. అయితే కార్ కొన్న తర్వాత దానికి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనకి చాలా రకాల డౌట్స్ ఉంటాయి. లైక్ ఇన్సూరెన్స్ ని షోరూమ్ డీలర్ దగ్గరే తీసుకోవాలా లేక బయట కూడా తీసుకోవచ్చా, ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకుంటే యాక్సిడెంట్స్ జరిగినప్పుడు అవతల కారుతో పాటు మన కార్కి కూడా ప్రొటెక్షన్ వస్తుంది, అసలు కార్ ఇన్సూరెన్స్ ఎన్ని రకాలు, ఎక్కువగా కార్ని యూజ్ చేయని వాళ్ళు ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఇలాంటి ఎన్నో రకాల క్వశ్చన్స్ కి నేను ఈ వీడియోలో సమాధానం చెప్పబోతున్నాను. బేసిక్ గా కార్ ఇన్సూరెన్స్ రెండు రకాలు, ఒకటి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, ఇంకొకటి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే మీరు వెళ్ళి మీ కార్తో వేరే ఏదైనా కార్ని గుద్దినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ మీ కార్కి ఇన్సూరెన్స్ ఇవ్వకుండా మీ వల్ల డ్యామేజ్ అయిన అవతల కార్కి ఇన్సూరెన్స్ ఇస్తుంది. దీన్నే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటారు. అయితే యాక్సిడెంట్లో అవతలి కార్తో పాటు మీ కార్కి కూడా ఇన్సూరెన్స్ రావాలి అంటే అప్పుడు మీరు కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ ని తీసుకోవాలి. అది అవతల కార్తో పాటు మీ కార్కి కూడా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్ లో బ్లెండెడ్ పాలసీ అనే ఒక కొత్త పాలసీ వచ్చింది. దీన్నే 1+3 పాలసీ అంటారు. ఇది ఎలా పనిచేస్తుందంటే మీరు కొత్తగా కార్ తీసుకున్నప్పుడు మీ కార్కి 1 ఇయర్ పాటు ఓన్ డ్యామేజ్ ప్రొటెక్షన్ ఉంటుంది. దీనితో పాటు 3 ఇయర్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మీరు కొత్తగా కార్ కొన్నప్పుడు ఈ బ్లెండెడ్ పాలసీ తీసుకుంటే మీ కార్కి 1 ఇయర్ పాటు ఓన్ డ్యామేజ్ కవర్ అండ్ అవతల కార్కి 3 ఇయర్స్ పాటు డ్యామేజ్ కవర్ లభిస్తుంది. అర్థమైందా? నెక్స్ట్, మనం కార్ కొన్న డీలర్ దగ్గరే ఇన్సూరెన్స్ కూడా తీసుకోవాలా? అది మ్యాండేటరీ అంటే కాదు. అది మ్యాండేటరీ ఏం కాదు. మీరు ఏ షోరూంలో కార్ తీసుకున్నా ఆ కార్కి ఇన్సూరెన్స్ ఎక్కడ తీసుకోవాలి అనేది కంప్లీట్గా మీ ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ డీలర్ కూడా మా దగ్గరే ఇన్సూరెన్స్ తీసుకోవాలి అని కండిషన్ పెట్టడానికి లేదు. మీరు డైరెక్ట్గా మీకు నచ్చిన కార్ ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు, లేదా పాలసీ బజార్ లాంటి అగ్రిగేటర్ ప్లాట్ఫామ్స్కి వెళ్ళి మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అక్కడ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో ఇన్సూరెన్స్ తీసుకున్నా ఆఫ్లైన్లో ఇన్సూరెన్స్ తీసుకున్నా మీకు వచ్చే బెనిఫిట్స్ అండ్ కవరేజ్ ఒకేలా ఉంటుంది. ఒకవేళ మీరు కార్ కొన్న డీలర్ దగ్గరే ఇన్సూరెన్స్ కూడా తీసుకుందాం అనుకుంటే అలా తీసుకునే ముందు ఒకసారి ఆన్లైన్లో కూడా ఇన్సూరెన్స్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో చెక్ చేయండి. ఇలా ఆన్లైన్లో ఇన్సూరెన్స్ ప్రైజెస్ని చెక్ చేయడానికి ఉన్న బెస్ట్ ప్లాట్ఫామ్ పాలసీ బజార్. పాలసీ బజార్లో మీరు 20కి పైగా ఇన్సూరెన్స్ కంపెనీలని కంపేర్ చేసి మీ కొత్త కార్ ఇన్సూరెన్స్ మీద అప్ టు 40,000 వరకు సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండ్ క్విక్గా ఉంటుంది. మీ పాత కార్కి ఒకవేళ మీరు ఇప్పటి వరకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయకపోతే దాన్ని ఎన్సీబీ ట్రాన్స్ఫర్ ద్వారా మీ కొత్త కార్కి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. వీళ్ళు అన్లిమిటెడ్ క్యాష్లెస్ క్లెయిమ్స్తో పాటు పే యాజ్ యూ డ్రైవ్ లాంటి స్పెషల్ ప్లాన్స్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర జీరో డిప్రిసియేషన్ కవర్, ఇంజిన్ ప్రొటెక్షన్ కవర్, రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్, కన్జ్యూమబుల్స్, రోడ్ సైడ్ అసిస్టెన్స్ అండ్ టైర్ కవర్ లాంటి ఎన్నో రకాల యాడ్-ఆన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన క్లెయిమ్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ద్వారా మీ కార్ని జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న ఏ గ్యారేజ్లో రిపేర్ చేయించినా వీళ్ళు మీకు గ్యారంటీగా క్యాష్లెస్ క్లెయిమ్ని ప్రొవైడ్ చేస్తారు. అంతేకాదు కార్ బ్రేక్ డౌన్ స్పాట్ నుండి పికప్ అండ్ డ్రాప్ 24/7 క్లెయిమ్ అసిస్టెన్స్ అండ్ డెడికేటెడ్ క్లెయిమ్స్ మేనేజర్ని కూడా వీళ్ళు అసిస్ట్ చేస్తారు. కార్ని త్వరగా రిపేర్ చేయడానికి ఆన్ గ్రౌండ్ వర్క్షాప్ టీమ్ని కూడా ప్రొవైడ్ చేసి క్లెయిమ్ టైంలో వెహికల్ పార్ట్స్కి రిపేర్ వారంటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు మీ ఇన్సూరెన్స్ని రెన్యువల్ చేయించుకోవాలనుకుంటే ఆన్లైన్లో చేసుకోవడం వల్ల మీరు అప్ టు 85% వరకు డబ్బు సేవ్ చేసుకోవచ్చు. సో పాలసీ బజార్ యొక్క లింక్ని కింద డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. ఒకసారి చెక్ చేసి మీ కార్కి ఒక మంచి ఇన్సూరెన్స్ తీసుకోండి. నెక్స్ట్, మన దేశంలో చాలామంది కార్ ఓనర్స్ సంవత్సరానికి కేవలం 10,000 నుండి 12,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ చేస్తారు. సో పే యాజ్ యూ డ్రైవ్ అనే ప్లాన్ ద్వారా మీరు సంవత్సరంలో డ్రైవ్ చేసే డిస్టెన్స్ని బేస్ చేసుకుని మీ ప్రీమియంని తగ్గించుకోవచ్చు. అంటే మీరు ఎంత తక్కువ డ్రైవ్ చేస్తే అంత తక్కువ ప్రీమియం కట్టొచ్చు అన్నమాట. ఈ ప్లాన్ ద్వారా మీరు మీ బేస్ ప్రీమియంని తగ్గించడం మాత్రమే కాదు, జీరో డిప్రిసియేషన్ అండ్ ఇంజిన్ ప్రొటెక్షన్ లాంటి యాడ్-ఆన్స్ యొక్క ప్రీమియం కూడా తగ్గుతుంది. ఒకవేళ మీరు డ్రైవ్ చేసే కిలోమీటర్స్ పెరిగితే దాన్ని టాప్అప్ కూడా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూజ్ చేయని మొబైల్ డేటాని రోల్ ఓవర్ ద్వారా ఎలా అయితే మీరు నెక్స్ట్ మంత్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారో సేమ్ అలాగే మీరు యూజ్ చేయని కిలోమీటర్ని కూడా నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. జనరల్గా కొంతమంది ఇళ్లలో 2 కార్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీగా యూజ్ చేస్తే ఇంకొకటి అప్పుడప్పుడు ఒక్కోసారి యూజ్ చేస్తారు. అయితే ఈ సెకండ్ కార్కి పే యాజ్ యూ డ్రైవ్ అనే ప్లాన్ని చూస్ చేసుకోవడం వల్ల మీరు చాలా ప్రీమియంని సేవ్ చేసుకోవచ్చు. మీలో కొంతమందికి కార్ ఇన్సూరెన్స్ యాడ్-ఆన్స్ అంటే ఏంటి, అవి మనకి ఎలా యూజ్ అవుతాయి అనే ఒక డౌట్ ఉంటుంది. ఇన్సూరెన్స్ యాడ్-ఆన్స్ అనేవి మన వెహికల్కి ఎక్స్ట్రా కవరేజ్ని ప్రొవైడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్వాయిస్ ప్రొటెక్షన్,
ఆర్ రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఒకవేళ మీ కార్ని ఎవరైనా దొంగిలించినా లేదా అసలు రిపేర్ చేయడానికి వీలు కానంతలా డ్యామేజ్ అయినా, అలాంటి సమయాల్లో మీరు కార్ కొన్నప్పుడు షోరూమ్ ఇచ్చిన ఇన్వాయిస్లో ఎంత అమౌంట్ ఉంటుందో అంతే డబ్బుని మీకు ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. దీన్నే రిటర్న్ టు ఇన్వాయిస్ కవర్ అంటారు. నెక్స్ట్, ఇంజన్ ప్రొటెక్షన్ కవర్. అంటే మీ కార్ యొక్క ఇంజన్కి ఏమైనా ఇండైరెక్ట్ డ్యామేజెస్ జరిగితే, లైక్ లూబ్రికేటింగ్ ఆయిల్ లీక్ అవ్వడం లేదా వాటర్ ఇంగ్రేషన్ వల్ల ఇంజన్ డ్యామేజ్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ వస్తే, ఎలాంటి టైంలో ఇంజన్ని రిపేర్ చేయడానికి అయ్యే కాస్ట్ని ఈ ఇంజన్ ప్రొటెక్షన్ కవర్ కంపెన్సేట్ చేస్తుంది. నెక్స్ట్, రోడ్ సైడ్ అసిస్టెన్స్. అంటే ఒకవేళ మీరు జర్నీ చేస్తుండగా మీ కార్ సడన్గా ఆగిపోతే, అప్పుడు మీ ఇన్సూరెన్స్ కంపెనీ మీ దగ్గరికి ఒక మెకానిక్ని పంపి మీ కార్ని రిపేర్ చేస్తుంది. కానీ ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటంటే, మీ కార్ సిటీకి ఎంత దూరంలో ఆగిపోతే వాళ్ళు మీకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు అనే ఇన్ఫర్మేషన్ ముందుగానే ఇన్సూరెన్స్ పాలసీలో ఉంటుంది. అది చెక్ చేసిన తర్వాతే ఇన్సూరెన్స్ తీసుకోండి. నెక్స్ట్, కన్జ్యూమబుల్ కవర్. అంటే మీ కార్ అస్తమాను కన్జ్యూమ్ చేసే కొన్ని ఐటమ్స్ ఉంటాయి, లైక్ నట్స్, స్క్రూస్, ఏసీ గ్యాస్, గ్రీజ్, లూబ్రికెంట్స్ ఎట్సెట్రా. వీటన్నిటికీ ఈ యాడ్ ఆన్ కవరేజ్ కల్పిస్తుంది. ఫైనల్లీ, కీ ప్రొటెక్షన్ కవర్. మీ కార్ కీని రీప్లేస్ చేయాలన్నా లేదా రిపేర్ చేయాలన్నా దానికి అయ్యే కాస్ట్ని ఈ కీ ప్రొటెక్షన్ కవర్ కంపెన్సేట్ చేస్తుంది. సో ఇవి కార్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం తెలుసుకోవాల్సిన యాడ్ ఆన్స్. వీటిలో ఏవి తీసుకోవాలనేది మీ ఇష్టం. ఒకవేళ మీరు 20కి పైగా ఇన్సూరెన్స్ కంపెనీలని కంపేర్ చేసి ఒక బెస్ట్ కార్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే, కింద డిస్క్రిప్షన్లో ఉన్న పాలసీ బజార్ లింక్ క్లిక్ చేసి ఒక మంచి కార్ ఇన్సూరెన్స్ తీసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.